ఒక్క హిట్ ఒక్కటంటే ఒకే ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూసే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు, సుధీర్ బాబు. ఈ యంగ్ హీరో నటించిన ప్రేమకథ చిత్రం గుర్తుందా? ఒక్క హిట్ ఒక్కటంటే ఒకే ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూసే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి 2-3 సినిమాలు తగ్గకుండా రిలీజ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. కానీ ఈ యంగ్ హీరోకు ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇక సుధీర్ బాబు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా అంటే టక్కున చెప్పే పేరు ప్రేమకథ చిత్రం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. అలాగే ప్రేమకథ చిత్రం సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్గా నిలిచింది. అలాగే హీరోయిన్ నందిత తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నందిత అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత నందిత పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. నిజానికి తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాలు చేసింది. మరోసారి సుధీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలామంది గూగుల్ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడ కనిపించడం లేదు. A post shared by the real Nandita Raj @Nandita Raj Official. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.